Hi friends, my name is Nairusha. I am studying third class. My school name is Vidyajyoti English Medium School. Today my project work is Telugu. వేణు ఎక్కడ ఉంటున్నాడు? అతడు ఎలాంటి వాడు? శివపురం అనే గ్రామంలో వేణు అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పనిని సులువుగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పని అసలు చేసేవాడు కాదు. పండితుడు వేణుతో ఏం మాట్లాడాడు? ఒకరోజు ఆ ఊరిలో ఉండే పండితుడు వేణుకి దారిలో ఎదురయ్యాడు. వేణులో మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకున్నాడు. ఆయన, నువ్వు చిన్న ప్రయత్నం తోడే ధనవంతుడయ్యేలా మార్గం ఒకటి ఉంది. ఊరికి తూర్పు దిశలో పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టుకు కుడివైపున 10 అడుగుల దూరం గొయ్య తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి. అక్కడకు వెళ్ళు, గొయ్య తవ్వు అని చెప్పి పండితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేణు పండితుడి మాటలు విని ఏమని ఆలోచించాడు? అప్పుడు వేణు ఇలా ఆలోచించాడు, బంగారు ఆభరణాల కోసం ఎంతో లోతు తవ్వాలి. ఒకవేళ దాంట్లో ఉంటాయో ఉండవు, లేకపోతే నష్టం అంతా వృధా అయిపోయింది. వేణు ఇలా ఆలోచించి ఆభరణాల కోసం ప్రయత్నం చేయలేదు. గొయ్యి తవ్వాలని వేణు ఎందుకు అనుకున్నాడు? కొంతకాలానికి ఆ ఊరికి కరువు వచ్చింది. తాగేందుకు చుక్క నీరు కూడా దొరకలేదు. పశువులు, మనుషులు ఇబ్బంది పడ్డారు. బావిలు తవ్వినా, బోరింగులు వేసి నీరు రావట్లేదు. ఈ సమయంలో వేణుకి హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. బంగారు ఆభరణాల కోసం దొరికితే వాటిని తీసుకుని గొయ్య తవ్వి తీసుకుని రావి చెట్టు దగ్గరకు వెళ్ళు. రావి చెట్టు దగ్గరకు పరుగు తీసుకుని గొయ్య తవ్వడం మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ సార్.